ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. కుంభరాశి వారు ఏప్రిల్ 10, 11, 12, 13 తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. ఏ స్త్రీని ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు వదులుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి ప్రాణం పోయినా సరే ఏ స్త్రీని మాత్రం వదులుకోకూడదు. అసలు కుంభరాశి వారికి ఏప్రిల్ 10, 11, 12, 13 తేదీల్లో ఎవరు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతారు అనే విషయాన్ని తెలుసుకునే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలుగానే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే కుంభరాశికి చెందిన వారికి గోచార రీత్యా కూడా సూర్యుడు, బుధుడు గ్రహాలు 12వ భావంలో సంచరించడం వల్ల అయితే అనవసరపు ఖర్చులు ఏర్పడతాయనే చెప్పాలి. అలాగే మీ రాశికి అధిపతి అయిన శని స్వరాశిలో సంచరించడం వల్ల అయితే మాత్రం మీకు ధైర్యం అనేది చాలా అధికంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో 2వ భావంలో శుక్రుడు, రాహు సంచారంలో ఆర్థికంగా అయితే చాలా వరకు సహాయంగా ఉంటారనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో అనారోగ్యం సమస్యలతో అయితే బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే 4వ భావంలో గురువు సంచరించడం వల్ల అయితే కుటుంబ సభ్యులతో అయితే మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో పిల్లల విద్యాభ్యాస విషయంలో కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి. అలాగే విద్యార్థులకు విదేశీయులు విద్యా అవకాశాలు అనేవి కూడా దొరుకుతాయనే చెప్పాలి. ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలుగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే ఈ నెల మొదట్లో అయితే గురుగ్రహం 4వ భావంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యులతో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు. శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడంలో అయితే కుటుంబ కార్యక్రమాల్లో అయితే పలు శుభకార్యాలు కూడా జరుపుతారనే చెప్పాలి. అలాగే పెద్దల ఆశీస్సులు మీకు లభించబోతున్నాయనే చెప్పవచ్చు. అలాగే సోదరుల సహకారం కూడా అయితే లభిస్తుంది. పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అవసరమనే చెప్పాలి. అయితే వైవాహిక దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. భాగస్వాములతో సయోధ్య కూడా అయితే కుదుర్చుకోగలుగుతారనే చెప్పాలి. ప్రేమికులకు అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పాలి. పూర్వీకుల ఆస్తి విషయాల్లో అనుకూలత ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఇక కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరమైన జీవితంలో అయితే మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో శుక్రుడు, బుధుడు గ్రహాలు 11వ భావంలో సంచరించడం వల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయనే చెప్పాలి. అయితే శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పాలి. స్థిరమైన ఆస్తి కొనుగోలు యోగం కూడా ఉంటుందనే చెప్పవచ్చు. పెట్టుబడులు మంచి లాభదాయకంగా అయితే లాభాలు వస్తాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా అయితే కుదురుతాయనే చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఆర్థికంగా అయితే లాభాలు చేకూరుతాయనే చెప్పాలి. అలాగే పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పుకోవచ్చు. కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యా వైద్య ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సమయంలో అయితే బుధుడు, సూర్యగ్రహాలు
ప్రవేశించడం వల్ల అయితే మాత్రం ఆర్థిక పరిస్థితులు అయితే మరింత మెరుగుపడతాయనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వృత్తిపరమైన జీవితంలో పలు మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే వీరి కెరియర్ పరమైన జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా వీరికి వీరికి 10వ ఇంటిలో శుక్రుడు ఉండటం వల్ల అయితే మాత్రం వీరికి ఉద్యోగపరంగా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే 5వ భావంలో సంచరించడం వలన కుజుడు ఉద్యోగంలో మార్పులు జరుగుతాయనే చెప్పాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి లభించేటువంటి అవకాశం కూడా ఉంటుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశం కూడా లభించబోతుందనే చెప్పాలి. ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. పై అధికారుల మద్దతు కూడా పొందుతారనే చెప్పాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో ఉద్యోగంలో నూతన ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నూతన ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా అధికంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా వరకు లాభదాయకంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే వ్యాపారంలో అంత అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో నూతన వ్యాపారాలు ఎవరైతే ప్రారంభించాలనుకుంటున్నారో వారికి నూతన వ్యాపార అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. కొత్త ఒప్పందాలు కుదరడంతో అయితే ఈ సమయంలో నుంచి కూడా మీ యొక్క వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళి లాభాలు అనేవి అధిక మొత్తంలో అయితే తెస్తాయనే చెప్పాలి. అలాగే పెద్ద పెట్టుబడులు మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి. ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయనే చెప్పాలి. అలాగే వ్యాపార భాగస్వాముల నుండి సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే మాత్రం కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పవచ్చు. ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. ఇక ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు ఏ స్త్రీని మాత్రం వదులుకోకూడదు. ఏప్రిల్ 10, 11, 12, 13 తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అని చెప్పాం కదా. అయితే మీ జీవితంలో ఎవరైతే ఉంటారో మీరు వెళ్ళే మార్గం మంచిదా కాదా అని అన్నీ చూస్తూ మీరు మంచి మార్గంలో వెళ్తుంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎవరైతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారో ఆ స్త్రీని మాత్రం మీ యొక్క జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అలాగే ఆమె మీ నుండి ఎప్పుడైనా ఏదైనా సహాయం కోరితే కాదు లేదు అనకుండా అయితే ఆమెకు మీరు సహాయం చేస్తే మీ యొక్క జీవితంలో అయితే చాలా మార్పులు అనేవి మీరు చూడబోతున్నారనే చెప్పవచ్చు. చూసారు కదా, అసలు ప్రాణం పోయినా సరే ఏ స్త్రీని వదులుకోకూడదు. కుంభరాశి వారు ఏప్రిల్ 10, 11, 12, 13 తేదీల్లో ఏం జరగబోతుంది, అసలు ఎవరు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతున్నారు అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.